ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని భోగాపురం గ్రామంలోని ఏలూరు బైపాస్ పక్కన దేశంలోకెల్లా అతిపెద్దదైన జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రముఖ నాయకులు కాట్నేని కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పెదపాడు మండలానికి చెందిన బొరాయిగూడెం గ్రామంలో ఉన్న రామాలయ దేవాలయంలోని పూజారి వెంకటేశ్వరరావు భోగాపురంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. भारत की శ్రీనివాసరావు పెదపాడు మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు. ఇది 2016 సంవత్సరం ఆగస్టు 15 నుంచి మన కావూరు సాంబశివరావు గారు అబ్బాయి అయినటువంటి భాస్కరరావు గారు నిర్మించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 15కి మరియు జనవరి 26 రిపబ్లిక్ డేకి కూడా మారుమూల ప్రాంతాల నుంచి అతి సామాన్యమైన వ్యక్తుల చేత ఆవిష్కరణ చేయించడం మాకు చాలా సంతోషకరమైన విషయం అండి. ఆ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ రకంగా నిర్వహించడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగే ఇంకా ముందు కూడా సాగుద్దని ఆనందిస్తున్నాం. ఈ నిర్వహణ అంతా కూడా కేపీ గారు ఇక్కడ ఉండి కృష్ణప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో చేయటం మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. గోరింకల వెంకటేశ్వరరావు, మా నాన్నగారి పేరు కోటేశ్వరరావు, మా అమ్మగారి పేరు సోమాలమ్మ. అయితే బొరాయిగూడెం రామాలయం అర్చకులుగా పనిచేస్తున్నాను గత 9 సంవత్సరాల నుంచి. ఎస్ఎస్ఎఫ్ సమృత సేవా ఫౌండేషను, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన అటువంటి గుళ్ళో అర్చకులుగా 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇలాంటి అవకాశం రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారీ జాతీయ జెండాని 2016 ఆగస్టు 15వ తారీఖున మాజీ కేంద్ర మంత్రి వర్యులు కావూరు సాంబశివరావు కుమారులు కావూరు భాస్కర్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆ రోజు మన ఆర్ఎస్ఎస్ పెద్దలు బాగయ్య గారు, కావూరు సాంబశివరావు, ఇలాగే తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వారితోనే ఈ జెండా ఆవిష్కరణ చేయించడం జరుగుతుంది. ఈ జెండా దాదాపు 235 అడుగుల హైట్ ఉంది, పోల్ హైట్. అలాగే జెండా ఎత్తు వచ్చేటప్పటికి 48 అడుగులు, పొడవు 72 అడుగులు ఉంది. ఇది మన రాష్ట్రంలోనే అత్యంత భారీ జెండాని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం.